Good evening, all of you. Welcome to Dhruva Competitive Academy. నేను మీ ధృవ సార్. మనకి మిషన్ 240+ లో భాగంగా ఈరోజు డే 4లో భాగంగా మీకు ఏపీ హిస్టరీ మోడర్న్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతం ఏ విధంగా ఉండేదని మెయిన్ టాపిక్ ఇచ్చాను. దానికి సంబంధించి మన కోర్స్లో 9 వీడియోస్ అండ్ మన బుక్లో ఉండేటటువంటి కంటెంట్ ఇదంతా కంప్లీట్ చేయమని చెప్పాను. ఈరోజు నైట్ 9 PM-కి 9 PM తర్వాత మీకు ఆ టాపిక్ మీద టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. ఆ టెస్ట్ కంప్లీట్ చేయండి. అట్ ది సేమ్ టైం మనకి రివిజన్ సెషన్ శాతవాహనుల యొక్క పరిపాలన విధానం లాస్ట్ రివిజన్లో మనం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర కంప్లీట్ చేశాం. బై మిస్టేక్ నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయాను, అందుకని అది యూట్యూబ్లో పెట్టలేదు. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా సరే మిస్ అయితే తర్వాత మీరు చూడొచ్చు. కానీ రివిజన్ సెషన్స్ అనేవి ఎట్ ద టైమ్ ఆఫ్ సెషన్ టైంలోనే వస్తేనే మీకు ఇంకా బెటర్గా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే నలుగురితో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు, డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది సింగిల్గా దాన్ని మళ్ళీ చూసేదానికంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ 1 అవర్ పాటు టైంని అవైల్ చేసుకొని మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ ఈ 3rd చాప్టర్ మీకు మెయిన్ సెషన్లో ఇస్తున్నాను కదా. మోడర్న్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఏపీ హిస్టరీలో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ 2 చాప్టర్లు బాగా చదువుతున్నారు. అంటే ఏన్షియంట్ అండ్ మిడివల్ అప్ టు కుతుబ్ షాహీస్ వరకు బాగా చదువుతున్నారు. 3rd, 4th, 5th మోడర్న్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే గతంలో సరైనటువంటి కంటెంట్ లేక ఏంటంటే 3rd, 4th, 5th మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే 3rd, 4th, 5th నుంచే 45 మార్క్స్ వస్తున్నాయండి. మీరు ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకోండి, మ్యాక్సిమం మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. ఎందుకంటే 3 చాప్టర్లు కాబట్టి. అందులో 3rd చాప్టర్ అనేది చాలా పెద్ద చాప్టర్. 3rd చాప్టర్ బాగా చదివితే చాలా మంచి మార్కులు వస్తాయి. అండ్ ఎవరు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనటువంటి క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్లు చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారని గతంలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చాను. నిన్ననే మీకు 3rd చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ 3rd చాప్టర్లో 3 టెస్టులు వేశాను. 3 30-90 క్వశ్చన్లు ఆల్రెడీ వేశాను. మిగతా 3rd చాప్టర్ అంతా రేపు కంప్లీట్ చేసి పీవైక్యూస్ వేస్తాను. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చెప్పండి, భోగరాజు పట్టాభి సీతారామయ్య గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? వెరీ గుడ్, మధ్యప్రదేశ్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు జనరల్గా మనకి డైరెక్ట్గా మనకి ఉన్న పుస్తకాల్లో ఉండవు. నేను వికీపీడియా అక్కడక్కడక్కడ చాలా దగ్గరలో గ్యాదర్ చేసి రాశాను కాబట్టి నేను అది రాశాను. నిన్న ఒకసారి నేను చెక్ చేశాను. మధ్యప్రదేశ్ అది ఏంటంటే నిన్న క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు నాకు ఆ క్వశ్చన్ సడన్గా కనిపించింది. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చారు కదా, మనం మెటీరియల్లో నేను మన బుక్లో ఇచ్చానా లేదా అనేది ఒకసారి మళ్ళీ బుక్ ఓపెన్ చేసి చెక్ చేశాను. అక్కడ ఇంపార్టెంట్ అని నేను రాయలేదు, కానీ అక్కడ క్లియర్గా నేను మధ్యప్రదేశ్ గవర్నర్గా చేశారని నేను రాశాను. ఎందుకంటే పర్సనాలిటీస్ మీద 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్లో పర్సనాలిటీస్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇలాంటి ఒక క్వశ్చన్ పడింది అనుకోండి, అప్పుడు మీరు ఫెచ్ అవుతారు. ఒక క్వశ్చన్ చాలు 1.33 మార్క్స్ మీకు ఎక్స్ట్రా వస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు మిగతా వాళ్ళకంటే కొంచెం బెటర్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందరూ చేసే క్వశ్చన్స్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఎవరైనా చేస్తారు. కొంచెం టిపికల్గా ఉన్న క్వశ్చన్స్ ఎవరు చేయలేనటువంటి క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే చాలు, మీ ర్యాంక్ పడిపోయినట్టే, మంచి ర్యాంక్ పడుతుంది.
కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ మీకు థర్డ్, ఫోర్త్ మోడర్న్ హిస్టరీ ధృవ పబ్లికేషన్స్ బుక్‌లో మోడర్న్ హిస్టరీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్స్ అనేది మీకొక కథలాగా ఎక్కడ డిఫరెంట్ ఎందుకంటే మోడర్న్‌కి ఇప్పుడు ఏన్షియంట్ అండ్ మిడివెల్‌కి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఏంటి బిఎస్ఎల్ హనుమంతరావు అని, పివికే ప్రసాదరావు అని, ముప్పాళ్ళ హనుమంతరావు అని, బిఎన్ శాస్త్రి అని, ఏటుకూరు బలరామమూర్తి అని, కంబంపాటి సత్యనారాయణ అని, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మనకి ఏన్షియంట్. తర్వాత ఏంటంటే ఈ తెలుగు కాంగ్రెస్ బుక్స్, తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏన్షియంట్‌కి, మిడివెల్‌కి చాలా సోర్సెస్ ఉన్నాయి. కానీ మోడర్న్ దగ్గరకొచ్చేసరికి మెయిన్ సోర్స్ ఒక్క రఘునాథరావే కనిపిస్తుంది. కానీ రఘునాథరావు మొత్తం మోడర్న్ హిస్టరీని కవర్ చేయదు. చాలా వరకు రఘునాథరావు నుంచి క్వెషన్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే మొత్తం సిలబస్‌ని కవర్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానపద కళలు ఉందనుకోండి, లేదంటే గిరిజన సంస్కృతులు ఉందనుకోండి, లేదనుకుంటే మహిళల పాత్రని, ఇలాంటి చాలా టాపిక్స్ మీకు రఘునాథరావులో కనిపించవు. అలాంటప్పుడు మీరు ఫర్దర్‌గా మీరు జోగినాయుడు చదువుతారు. ఇప్పుడు కొత్తగా నేను నేను మన పబ్లికేషన్స్ అయినా చదువుతారు. ఇప్పుడు ఓవరాల్‌గా మనం క్వెషన్ పేపరు చూసినప్పుడు ఏంటంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చాప్టర్స్ దగ్గరకొచ్చేసరికి అంటే చాలా పుస్తకాల్లో ఆ కంటిన్యూటీ అంటే ఒకదాని నుంచి ఒకదానికి ఆ కంటిన్యూటీ అనేది కొరవడుతుందనమాట. దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని నేను మోడర్న్‌ని చాలా క్లియర్‌గా నేను మీకిచ్చాను. మాక్సిమం క్వెషన్ మిస్ అవ్వకుండా. కాబట్టి ఫస్ట్ 2 చాప్టర్‌ల మీద అందరూ బానే చేస్తారు. అంటే ఈవెన్ ఫస్ట్ 2 చాప్టర్‌లు టఫ్ అయినా సరే అందరూ బానే పెడతారు. ఎందుకంటే మొదట అవి చదివేస్తారు కాబట్టి. నేను మోడర్న్ మీద మీకెందుకు దృష్టి పెట్టమని చెప్తున్నానంటే మీకు 65+ మార్క్స్ తెచ్చేవి మోడర్నే. 60 వరకు అందరూ తెచ్చుకుంటారు ఏపీ హిస్టరీలో. కానీ ఆ 5 మార్కులు పైన తెచ్చిపెట్టేది మీకు మోడర్నే. ఎందుకంటే మోడర్న్‌కే కంటెంట్ తక్కువ. నేను మోడర్న్‌కి ఈ చాలా బుక్స్ అంటే కేవలం ఈ రఘునాథరావు ఒక్కటే కాదు. ముప్పాళ్ళ హనుమంతరావు, తర్వాత ఈ తెలుగు అకాడమీ బుక్సు, ఏవో 8 వాల్యూమ్స్ ఉంటాయి గదా! ఆ 8 వాల్యూమ్స్‌లో ఒక వాల్యూమ్ ఉంటది. ఓన్లీ మోడర్న్ కోసమని ఒక వాల్యూమ్ ఉంటది. అది. తర్వాత 'సరోజిని రాగాని' అని ఒక బుక్ ఉంటది. అదొకటి. ఆంధ్రాలో స్వాతంత్ర ఉద్యమం అని సెపరేట్‌గా ఇంకొక బుక్ ఉంటదనమాట. అదొక బుక్ తీసుకున్నాను. తర్వాత ఆన్‌లైన్ కంటెంట్ చాలా వరకు వికీపీడియాలో ఇప్పుడు మీరు ఏ పర్సనాలిటీ గురించి వెతికినా ఒక గరిమెళ్ళ సత్యనారాయణ గాని, లేకపోతే ఒక శ్రీశ్రీ గాని, లేకపోతే గుర్రం జాషువా గాని, లేకపోతే ఒక దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గాని ఎవ్వరిని చూడండి. ఏ పర్సనాలిటీ చూసినా సరే వికీపీడియాలో ఉండేటటువంటి సోర్సెస్ మీద క్వెషన్స్ పడుతున్నాయి. ఆ క్వెషన్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదని వికీపీడియా కూడా మొత్తం నేనేంటంటే వెతికి జల్లెడ పట్టి మరి వేసి నేను మన బుక్‌లో వేశాను. కాబట్టి మీరు ఏన్షియంట్ అండ్ మిడివల్ ఎలాగో చదువుతారు కాబట్టి మోడర్న్ మీద ఇంకా బెటర్‌గా దృష్టి పెట్టండి. నేనిచ్చే క్లాసెస్ ఇప్పుడు ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన మీద నేను 9 వీడియోలు ఇచ్చాను. 9 వీడియోలు ఇచ్చానంటే నేను ఎంత ఇన్ డెప్త్‌గా నేను వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేశానో గుర్తుపెట్టుకోండి. నేనిచ్చిన వీడియోసు, తర్వాత ఎట్ ద సేమ్ టైమ్ నేనిచ్చినటువంటి మన బుక్కు, తర్వాత మనం ఇచ్చినటువంటి టెస్ట్ సీరీస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఇవి ఎనఫ్ అన్నమాట. మీకు ద బెస్ట్ స్కోర్ వస్తది ఏపీ హిస్టరీలో. కాబట్టి ఇచ్చినది నేను ఈరోజు స్కెడ్యూల్ ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ 75 డేస్ స్కెడ్యూల్‌ని మీరు కరెక్ట్‌గా ఫాలో అయితే చాలా వరకు మీకు మెయిన్ సిలబస్ అంతా అయిపోతది. ఎక్కడైతే మనకి మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయో ఇప్పుడు బయోడైవర్సిటీ అవుతుంది. బయోడైవర్సిటీ నుంచి మీకు 8-9 క్వెషన్‌లొస్తాయి. ఇప్పుడు అలాంటి టాపిక్స్ అన్ని పెద్ద పెద్ద టాపిక్‌లన్నీ మీరు ఈలోపు మీకు కంప్లీట్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే మీకు మాక్సిమం స్కోర్ అనేది రావడానికి అవకాశం ఉంటది. తర్వాత మీరు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఉన్న తక్కువ టైంలో మీరు భయపడాల్సిన పని లేదు. ఏపీ హిస్టరీయా మొత్తం 2, 3 సార్లు ఆల్రెడీ రివిజన్ చేస్తున్నారు. ఈ లైవ్ సెషన్స్ గట్టి వింటున్నారు. ఇండియన్ ఎకానమీ ఒకవైపు వింటున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతుంది. ఆల్రెడీ బేసిక్స్ చదివేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ అవుతుంది. అంటే మెయిన్స్‌లో కనీసం 3 సబ్జెక్ట్స్ మీద మీరు మంచిగా పట్టు సంపాదిస్తే మెయిన్స్‌లో మరి ఇంక ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మీకు భయం ఉండదు. ఆ భయాన్ని పోగొట్టాలని ఇప్పటి నుంచి నేను లైవ్ సెషన్స్ పెడుతున్నాను. లాస్ట్ నోటిఫికేషన్‌లో ఎప్పుడో ఫైనల్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ అయిపోయినటువంటి 2 నెలల ముందు నేను స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు 7 నెలల ముందు స్టార్ట్ చేశాను. కాబట్టి మీకు చాలా బెటర్ రివిజన్స్ అవుతాయి. ఈ లైవ్ సెషన్స్ వల్ల చాలా బెటర్ రివిజన్స్ అవుతాయి. వీటిని మీరు కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే
మీకు మొదటనే చెప్పాను. ఈరోజు ఉన్నటువంటి ఆ ఉత్సాహం అనేది రేపు అలాగే ఉండాలి. ఎల్లుండి అలాగే ఉండాలి. కన్సిస్టెన్సీ ఉండాలి. మొదటి రోజు 330 మంది లైవ్‌కొచ్చారు. సెకండ్ లైవ్‌కి 300 మందొచ్చారు. ఈ రోజు లైవ్‌కి 261 మంది ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇది కాదు. మీరు కావాల్సిందేంటంటే కన్సిస్టెన్సీ గావాలి. ఆ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తారో మీకు డెఫినైట్‌లీ ఉద్యోగం పడుతుంది. అది మెయింటైన్ చేయండి. ఏ టైంకి ఆ డిసిప్లైన్ అనేది ఇప్పుడు నేనొస్తున్నాను గదా! ఇప్పుడు 6 గంటలకి నేను లైవ్ అంటే నేను మిస్ అవ్వట్లేదు గదా! నేనొస్తున్నాను గదా! కాబట్టి మీరు కూడా అదే టైంకి లైవ్‌కొస్తే మీకు బెటర్‌గా ఉంటుంది. ఓకే. మనం ఈరోజు లైవ్ సెషన్ శాతవాహనుల యొక్క యుగ విశేషాలు, శాతవాహనుల యొక్క పర్టిక్యులర్‌గా పరిపాలన విధానం గురించి ఈరోజు మనం యాక్టివ్ రీకాల్ సెషన్‌ని స్టార్ట్ చేసుకుందామని చెప్పాను. మీకు ఎప్పుడైనా సరే సిలబస్‌ని ఒకసారి పరిశీలించండి. వాడు సిలబస్‌లో శాతవాహనాస్ అని ఇచ్చినప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చి సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని ఇచ్చాడు. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రాచీన మధ్యయుగ ఆధునిక ప్రాచీన మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర మీరు చదివేటప్పుడు రాజుల గురించి మీరు చదువుతారు. ఇంపార్టెంటే కాదనట్లేదు. కానీ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ యొక్క పరిపాలన విధానం, వాళ్ళ యొక్క మత పరిస్థితులు, తర్వాత వాళ్ళ యొక్క భాషా సాహిత్యాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క వాస్తు, శిల్పము, కళలు వీటి మీద ఎక్కువగా కాన్సంట్రేట్ జేయాలి. కాబట్టి మీరు ఈ యుగ పరిస్థితుల దగ్గరకొచ్చేసరికి ఒక్క క్వెషన్ కూడా మిస్ అవ్వకూడదండి. ఈవెన్ మీరు 'బిఎస్ఎల్ హనుమంతరావు' చదివినా, 'పీవీకే' చదివినా, ఏ బుక్ చదివినా సరే, ఎన్ని పదిల పుస్తకాలు చదివినా సరే అందులో ఉన్న ప్రతి పాయింట్ నేనిచ్చినటువంటి కంటెంట్‌లో ఉంటది. కాబట్టి దీన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోండి. మీకు ఇనఫ్ అనమాట సరిపోతది. ఇప్పుడు మనం సెషన్‌లోకి వెళ్ళిపోదాం. శాతవాహనుల యొక్క పరిపాలన విధానం. అందరూ రెడీగా ఉన్నారా? అందరూ చదివినట్టేనా? శాతవాహనుల యొక్క పరిపాలన విధానం. రెడీగా ఉన్నారా? మీరు మీ యాక్టివిటీ ఎంత స్పీడ్‌గా ఉంటే నేనింకా అంతకంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాను. ఓకే. వెరీ గుడ్. శాతవాహనుల యొక్క పరిపాలన విధానం దగ్గరకొచ్చేసరికి డెఫినైట్‌లీ శాతవాహనుల పరిపాలన విధానం మీద క్వెషన్ పడేటటువంటి ఏరియా అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇది. క్లియర్‌గా జూసుకోండి. అయితే నేను సేమ్ మళ్ళీ రీకాల్ సెషన్‌లో ఒక్కొక్క క్వెషన్ మీకడుగుతాను. శాతవాహనుల కాలం నాటి పరిపాలనా విధానం దగ్గరకొచ్చేసరికి వీళ్ళు పరిపాలనా విధానంలో ప్రధానంగా అత్యధికంగా అంశాలను ఎవరి నుంచి గ్రహించారు? అంటే శాతవాహనుల యొక్క పరిపాలన విధానం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఏ రాజవంశం? వెరీ గుడ్. మౌర్యస్. ఎందుకంటే వీళ్ళు మౌర్యుల దగ్గర సామంతులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క పరిపాలన విధానాన్ని తమ పరిపాలన విధానంతో జోడించి వీళ్ళు ఓన్‌గా ఒక కొత్త రకమైనటువంటి పరిపాలన విధానాన్ని తీసుకొచ్చారు. శాతవాహనుల యొక్క రాచరిక వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ కాదు. నేను మాతృస్వామ్య వ్యవస్థ అని అంట. అది కరెక్టా కాదా? శాతవాహనుల యొక్క రాచరిక వ్యవస్థ మాతృస్వామ్యము. అది కరెక్ట్ అని నేనంటాను. అది కరెక్టా కాదా మీరు చెప్పండి. శాతవాహనుల యొక్క రాచరిక విధానము మాతృస్వామ్యం కాదు. వెరీ గుడ్. శాతవాహనులలో మహిళలు పరిపాలించినా సరే, రాజులు మాతృ సంజ్ఞలు ధరించినంత మాత్రాన రాచరికం అనేది మాతృస్వామ్యం గాదు. రాచరికం శాతవాహనుల కాలంలో ఏంటంటే పితృస్వామ్యమే. అంటే తండ్రి నుంచి కొడుక్కి, కొడుకు నుంచి వాళ్ళ కొడుక్కి అలా కంటిన్యూ అయింది తప్ప మాతృస్వామ్య వ్యవస్థ కాదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గతంలో ప్రీవియస్‌గా అడిగినటువంటి క్వెషన్ గుర్తుపెట్టుకోండి.
శాతవాహనుల కాలంలో ప్రధానంగా పరిపాలనలో ఏ ఏ గ్రంథాలని ప్రధానంగా మార్గదర్శకత్వంగా తీసుకున్నారు? పరిపాలనలో వీరు వేటిని మార్గదర్శకత్వంగా తీసుకున్నారు? శాతవాహన కాలం నాటి పరిపాలనలో ఓకే. మనుధర్మ శాస్త్రము అండ్ అర్థశాస్త్రాన్ని తీసుకున్నారు. ఎందుకంటే అర్థశాస్త్రం మౌర్యుల కాలంలో రాయబడింది. వీళ్ళు మౌర్యులకి సామంతులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అర్థశాస్త్రం తెలుసు కాబట్టి అర్థశాస్త్రం అప్పట్లో పరిపాలనలో ప్రధానంగా భాగంగా ఉండేది కాబట్టి అర్థశాస్త్రాన్ని వీళ్ళు పరిపాలనలో భాగంగా తీసుకున్నారు. వెరీ గుడ్. రాజ్యభారాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు రాజ్య పాలనకు అవసరమైనటువంటి అన్ని విద్యల్లో శిక్షణ పొందేవారని ఏ శాసనం నుండి తెలుస్తుంది? రాజ్యభారాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు రాజ్య పాలనకు అవసరమైన అన్ని విద్యల్లో శిక్షణ పొందేవారని ఏ శాసనం గురించి తెలుస్తుంది? నానేఘాట్ శాసనం తప్పండి. నానేఘాట్ శాసనం తప్పు. వెరీ గుడ్. హాతిగుంప శాసనం. కళింగ ఖారవేలుడు వేసినటువంటి హాతిగుంప శాసనం అనేది ఎవరైతే రాజ్యభారాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు ఉంటారో వాళ్ళు అవసరమైనటువంటి అన్ని విద్యల్లో కూడా ఆరితేరిన తర్వాత వాళ్ళు రాజ్యభారాన్ని తీసుకునేవారు. ఆనాటి కాలంలో శాతవాహన కాలంలో రాజ్య పరిపాలన విషయంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి స్త్రీలెవరు? రాజ్య పాలనలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఇద్దరు ప్రధానమైనటువంటి స్త్రీలు, ఇద్దరు కావాలి. ఓకే, వెరీ గుడ్. కింద మీకు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో కింద జస్ట్ మెసేజ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే సరిపోతుంది. ఎవరికైతే తెలీదో ఒకసారి చూసుకోండి. దేవి నాగానిక మరియు గౌతమి బాలశ్రీ. దేవి నాగానిక కొడుకు చిన్నవాడవడంతో కొడుకు బదులు రాజ్యభారం వహించింది. అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ కూడా రాజ్య పరిపాలన వ్యవహారాన్ని చాలా వరకు చక్కదిద్దేది. శాతవాహన కాలంలో రాజ్య పాలనలో ఉన్నతోద్యోగులతో కూడినటువంటి కేంద్ర సచివాలయాన్ని ఏమనేవారు? కేంద్ర సచివాలయాన్ని ఏమనేవారు? ఉన్నతోద్యోగులతో కూడినటువంటి కేంద్ర సచివాలయాన్ని ఏమనేవారు? అక్షపటలం తప్పు. కేంద్ర సచివాలయం. కేంద్ర సచివాలయాన్ని రాజ్యముఖ అనేవారు. సెక్రటేరియట్ అంటారు కదా, ఇప్పట్లో మనకి లేటెస్ట్ గా సెక్రటేరియట్ అంటారు కదా, దాన్ని రాజ్యముఖ అనేవారు. రాజ్యముఖ. ఇవన్నీ మీకు చాలా పుస్తకాల్లో కనిపించవండి. నేను చాలా పుస్తకాలు ఈ కంటెంట్ రాసినప్పుడు చాలా పుస్తకాలు నేను కవర్ చేశాను. ఖమ్మంపాటి సత్యనారాయణలో కొన్ని గొప్ప గొప్ప పాయింట్స్ అనేవి నాకు మంచి మంచి పాయింట్స్ దొరికాయి. అదేవిధంగా బిఎన్ శాస్త్రి, ఏటుకూరి బలరామమూర్తి ఇలాంటి చాలా పుస్తకాలు నేను కవర్ చేశాను. అందుకనే ఇప్పుడు ఇలాంటి చాలా పాయింట్స్ అనేవి మీకు కొత్త కొత్త పాయింట్లు కనిపిస్తాయి. మన బుక్లో చాలా కొత్త పాయింట్లు కనిపిస్తాయి. అవన్నీ చాలా పుస్తకాలు రిఫర్ చేస్తే దొరికిన పాయింట్లు అనమాట.
శాతవాహన కాలంలో దాన శాసనాలని రచించేవాడు లేదా పురాతత్వ నిర్దేశకుడిని ఏమంటారు? దాన శాసనాలను రచించే వారిని లేదా పురాతత్వ నిర్దేశకుడిని ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది. దాన శాసనాలను రచించే వారిని లేదా పురాతత్వ నిర్దేశకుడిని ఏమంటారు? వెరీ గుడ్. పట్టిక పాలక అంటాడు. పట్టిక పాలక. ఎవరు కూడా ఏంటంటే సెషన్ అయ్యే వరకు బుక్ ఎదురుగా పెట్టుకోవద్దు. మీకు మీ మెమరీని చెక్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ హాల్‌లో ఎవరు బుక్ ఎదురుగా పెట్టేసి అడగరు గదా! కాబట్టి బుక్కు పక్కన పెట్టేసేయండి. మీ మెమరీ మీకు ఎంతవరకు గుర్తుందో, మీరు చదివింది మీకు ఎంతవరకు గుర్తుందో తెలుసుకోవడానికి ఈ సెషన్స్. కాబట్టి ఎవ్వరు కూడా ఏంటంటే బుక్ మాత్రం పక్కన పెట్టొద్దు. తర్వాత శాతవాహన కాలం నాటి పోలీస్ అధికారిని ఏమనేవారు? శాతవాహన కాలం నాటి పరిపాలనా యంత్రాంగం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పోలీస్ అధికారిని ఏమనేవారు? పోలీస్ అధికారి. వెరీ గుడ్. ప్రాదేశిక. ప్రాదేశిక. శాతవాహన కాలంలో రాజపత్రాలను, రాజశాసనాలను రచిస్తూ రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పనిచేసేవారిని ఏమంటారు? రాజపత్రాలను, రాజశాసనాలు రచిస్తూ రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పనిచేసేది. వెరీ గుడ్. లేఖకుడు. తరువాత కాలంలో ఈ లేఖకుడిని ఏమని పిలిచేవారు? వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇది. ఈ లేఖకుడిని ఏమని పిలిచేవారు? పక్షపటలకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ద్రవ్య రూపంలో ఆదాయాన్ని భద్రపరిచే వారిని ఏమంటారు? ద్రవ్య రూపంలో ఆదాయాన్ని భద్రపరిచేవారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ద్రవ్య రూపంలో ఆదాయాన్ని భద్రపరిచే వారిని హిరణ్యకుడు లేదా హారణకుడు అంటారు. హిరణ్యకుడు లేదా హారణికుడు అంటారు. అదే వస్తు సంచయాన్ని భద్రపరిచేటటువంటి అధికారాన్ని ఏమంటారు? వస్తు సంచయం. వెరీ గుడ్. వస్తు రూపంలో వచ్చేటటువంటి ఆదాయాన్ని భద్రపరిచే వారిని భాండాగారికుడు అంటారు. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హిరణ్యం అంటే ద్రవ్యం, ద్రవ్య రూపంలో కాబట్టి హారణకుడు అంటారు. భాండాగారికుడు అంటే వస్తువులని మనం భాండాగారంలో దాస్తాం కదా, అందుకే వస్తు సంచయాన్ని భద్రపరిచే వారిని భాండాగారికుడు అంటారు. శాతవాహన కాలంలో ఆహారాలకు లేదా రాష్ట్రాలకు అధిపతులుగా ఉండి వారి పరిపాలన నిర్వహించే వాళ్ళని ఏమంటారు? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రీవియస్ గా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. శాతవాహన కాలంలో ఆహారాలు లేదా రాష్ట్రాలకు అధిపతులుగా ఉండి వాటి పరిపాలన నిర్వహించేవాళ్ళు. వెరీ గుడ్. మహారథులు కాదమ్మా, మహారథులు తప్పు. అమాత్యులు. ఆహారాలకు అధిపతులుగా ఉండి పరిపాలన నిర్వహించే వారిని ఏమంటారంటే అమాత్యులు అంటారు. రాజు యొక్క అంతరంగిక సలహాదారుని ఏమంటారు శాతవాహన కాలంలో? రాజు యొక్క అంతరంగిక సలహాదారు. రాజు యొక్క అంతరంగిక సలహాదారు. అంతరంగిక అంటే పర్సనల్ సెక్రటరీస్ ని ఎవరిని పెడతారు? బాగా విశ్వాసం, బాగా నమ్మకం ఉన్న వాళ్ళని పెడతారు కదా, అందుకే విశ్వాసామాత్య అని అంటారు. అమాత్యుడు అంటే ఒక మంత్రి, ఒక అధిపతి, ఒక రాష్ట్రానికి అధిపతి టైప్. అలాంటి అంతరంగిక అధికారం అంటే ఏంటి?
పర్సనల్ సెక్రటరీ టైప్. అలాంటి వాళ్ళని బాగా విశ్వాసం ఉన్న వాళ్ళని పెడతారు కాబట్టి విశ్వాసామాత్య అని అంటారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. రాజు అంతరంగిక సైనిక దళంలో గూఢచారులను ఏమంటారు? శాతవాహన కాలం నాటి రాజు అంతరంగిక సైనిక దళంలో గూఢచారులను ఏమంటారు? వెరీ గుడ్. పరిందవారాలు. ఇమ్మీడియట్ గా ఆన్సర్ రావాలండి. మీకు ఎలా ఉండాలంటే ఏపీ హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు పేపర్‌లో కూడా ఫైనల్ పేపర్‌లో కూడా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కింద ఆప్షన్స్ కూడా చూసే అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇలా క్వశ్చన్ ఇచ్చి కళ్ళు మూసుకుంటే ఆన్సర్ పడిపోవాలన్నమాట. అలా ఉండాలి మీకు. అలాంటి రివిజన్స్ పడితే మీకు ఆ లెవెల్ ఆఫ్ మార్క్స్ వస్తాయి మీకు. శాతవాహన కాలంలో మహాసేనాపతి స్కందనాగుడు శాతవాహనిహార పాలకుడుగా ఉన్నాడని ఏ శాసనం చెప్తుంది? శాతవాహన కాలంలో మహాసేనాపతి స్కందనాగుడు శాతవాహనిహార అంటే శాతవాహన రాష్ట్రానికి పాలకుడుగా ఉన్నాడని ఏ శాసనం చెప్తుంది? ఇది ఇది మీకు ఎక్కడ దొరకదండి. ఏ బుక్ లో కూడా దొరకదు. ఖమ్మంపాటి సత్యనారాయణలో ఉంటది ఇది. మేకధుని శాసనం. మేకధుని శాసనం. వెరీ గుడ్. శాతవాహన కాలంలో సన్యాసుల కోసం గుహలు మొదలైన వాటిని నిర్మించడానికి ఉండేటటువంటి ప్రత్యేక అధికారిని ఏమంటారు? వీళ్ళు బౌద్ధుల కోసం గుహలు ఇవన్నీ నిర్మించేవారు కదా. ఆ గుహలు మొదలైన వాటిని నిర్మించడానికి ఒక అధికారిని నియమించేవారు. ఆ అధికారిని ఏమంటారు? ధర్మ మహామాత్ర కాదు. బౌద్ధ ధర్మాన్ని వ్యాపించడానికి చేసేవారిని ధర్మ మహామాత్ర అంటారు. ఈ గుహలు సన్యాసుల కోసం గుహలు నిర్మించడానికి ఒక ప్రత్యేకమైన అధికారి ఉంటారు. ఆ అధికారిని ఉపరక్షిత అంటారు. ఉపరక్షిత అంటారు. ఇవేవి ఏ బుక్ లో మీకు బయట ఎక్కడ దొరకవండి. శాతవాహన కాలంలో మహాభోజ అనేటటువంటి పదం ఏ శాసనంలో కనిపిస్తుంది? మహాభోజ ఇంపార్టెంట్ అండి. మహాభోజ అనేటటువంటి పదం ఏ శాసనంలో కనిపిస్తుంది? నాసిక్ తప్పు. కార్లే తప్పు. మహాభోజ అనేటటువంటి పదం వెరీ ఇంపార్టెంట్. కనిహేరి శాసనంలో కనిపిస్తుంది. చూసుకోండి. కనిహేరి శాసనం. మహాభోజ అనేటటువంటి పదం కనిహేర. మహాభోజ అంటే సామంతులనే మహారథులు మహాభోజులు అనేవారు కదా. ఈ మహాభోజ అనేటటువంటి పదం పర్టికులర్ గా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే కనిహేరి శాసనంలో కనిపిస్తుంది. తర్వాత ఒఖిలీయ వంశీయకుడైనటువంటి మహారథి వాసిష్ఠ పుత్ర సోమదేవుడు చేసినటువంటి దానం వల్ల నాటి మహారథికులు రాజు అనుమతి లేకుండానే స్వయంగా భూదానాలు చేసేవారిని ఏ శాసనం ద్వారా తెలియజేస్తుంది? ఒఖిలీయ వంశీయకుడైనటువంటి మహారథి వాసిష్ఠ పుత్ర సోమదేవుడు చేసినటువంటి దానం వలన నాటి సామంతులైనటువంటి మహారథికులు భూమిని భూదానాలు చేసినప్పుడు రాజు అనుమతి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని ఏ శాసనం చెప్తుంది? వెరీ గుడ్. కార్లే గుహ శాసనం. కార్లే గుహ శాసనం. ఈ పాయింట్ కూడా మీకు ఏ బుక్ లో దొరకదు. కమ్మపాటి సత్యనారాయణలో ఉంటాయి ఇవి. శాతవాహనుల యొక్క సామంత రాజ్యాలు నిన్న మనం వీటి గురించి మళ్ళీ మనం సెపరేట్ గా
మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజ్యంలో ఉండేటువంటి సామంత రాజ్యాల గురించి చెప్పాం కదా! అవే. అస్మక, ఋషిక, అపరాంత, ములక, అనూప, విదర్భ, కుకుర, అకర, అవంతి, అశిక, శటగిరి, సిడిటన వీటన్నింటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ మీకు చెప్పట్లేదు. బట్ దిస్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ సామంత రాజ్యాలు వాటి యొక్క రాజధానులు లేదా కేంద్రాలు డెఫినెట్‌లీ క్వెషన్ అడుగుతాడు. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్‌ఫ్యూజ్డ్ క్వెషన్. అండ్ మ్యాచింగ్‌లో అడిగేటటువంటి అవకాశం ఉంటది. అండ్ సింగిల్‌గా అడిగేటటువంటి అవకాశం ఉంటది. అస్మాక అంటే నిజామాబాద్ అని, శటగిరి అంటే నాగార్జునకొండ అని, సిరిటన్ అంటే ధాన్య కటకమని, అసిక అంటే కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం అని, అవంతి అంటే పశ్చిమ మాల్వ లేదా ఉజ్జయిని రాజధాని, అకర అంటే మధ్యప్రదేశ్ తూర్పు మాల్వ అంటే విదిశ, కుకుర అంటే తూర్పు రాజస్థాన్, విదర్భ అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ప్రాంతం, అనూప అంటే మాహిష్మతి వెరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ ప్రీవియస్‌లీ అడిగిన క్వెషన్. మొలక అంటే ఔరంగాబాద్, అపరాంత అంటే కొంకణ ప్రాంతం, వృషిక అంటే సౌరాష్ట్ర గుజరాత్, నీలగిరి అంటే తమిళనాడు, అస్మక అంటే నిజామాబాద్. దీని నుంచి దీని కోడ్ క్రియేట్ చేస్తా నేను ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు చేస్తానండి. దీనికి కోడ్ క్రియేట్ చేద్దాం. కొంచెం నేను ఫ్రీ టైమ్‌లో చేస్తా. ఏంది అమలాపురం ఏంటి? ఎక్కడుంది? కుబేరక రాజు పేరు చెక్కినటువంటి అస్థికల భరిణి ఎక్కడ దొరికింది? కుబేరక రాజు పేరు చెక్కినటువంటి అస్థికల భరిణి. అస్థికల భరణి. ఇప్పుడు మనం జనరల్‌గా ఏంటంటే, మనం అస్థికల్ని కుండలో వేసి కలుపుతాం గదా! అలాగే అస్థికల్ని దాయడానికి భరణి ఇప్పుడు మనం కుంకుమ వేయడానికి కుంకుమ భరణి అని అంటారు గదా! అస్థికల భరణి అనేది కుబేరక రాజు పేరు చెక్కినటువంటి అస్థికల భరణి ఎక్కడ లభించిందంటే వెరీ గుడ్. భట్టిప్రోలు. అసలు కుబేరుడు అని పేరొచ్చిందంటే భట్టిప్రోలు అనే గుర్తుపెట్టుకోవాలి. భట్టిప్రోలు లేదా దానికి మరో పేరేంటండి భట్టిప్రోలుకి? భట్టిప్రోలుకి మరొక పేరేంటి? వెరీ గుడ్. ప్రతిపాలపురం. మహారథులు అనేటటువంటి సామంత రాజులు వంశపారపర్యంగా వస్తారా? కరెక్టా కాదా? మహారథులు అనేటటువంటి సామంత రాజులు వంశపారపర్యంగా వస్తారా కాదా? అంటే వాళ్ళకి వంశపారపర్యంగా ఆ పదవులు వస్తున్నాయంటే వెరీ గుడ్. యెస్. మహారథులు రాజ్యంలో పన్నులు వసూలు చేస్తారా లేదా? మహారథులు రాజ్యంలో పన్నులు వసూలు చేస్తారా లేదా? వెరీ గుడ్. యెస్. వీరికి పన్నులు రద్దు చేసేటటువంటి అధికారం లేదు. కరెక్టా కాదా? కరెక్టా? వీరికి పన్నులు రద్దు చేసే అధికారం లేదు. కరెక్టా కాదా? రాంగ్. వీళ్ళకి పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది. పన్నులు రద్దు చేసేటటువంటి అధికారం కూడా ఉంటది. తర్వాత పన్నులకు సంబంధించి ఏవైనా వివాదాలొస్తే ఆ న్యాయాధికారులకు కూడా వీళ్ళు సహాయపడతారు. తర్వాత మహాభోజులు శాసనాలలో వారి యొక్క చక్రవర్తి పేర్లుంటాయి. కరెక్టా కాదా? మహాభోజుల యొక్క శాసనాల్లో వాళ్ళ యొక్క చక్రవర్తుల పేర్లుంటాయి. కరెక్టా కాదా? ఏంది ఎవరు చెప్పట్లే? వెరీ గుడ్. ఉండవు. వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నాణేలు ముద్రిస్తా ఉంటారు కొన్ని ప్లేసెస్‌లో. అండ్ పన్నులు వసూలు జేస్తారు. పన్నులు రద్దు చేసే అధికారం ఉంటుంది. తర్వాత వాళ్ళ శాసనాల్లో వాళ్ళ రాజులు, చక్రవర్తుల పేర్లు గూడా రాయరు. అంటే వీళ్ళకేంటంటే స్వతంత్ర హోదా అనేది ఎక్కువగా ఉంది అని అర్థం. శాతవాహనులలో శాతవాహన సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు గదా! ఆ రాష్ట్రాలని ఆహారాలు లేదా విషయాలుగా విభజిస్తారు.
ఈ ఆహారాలకి ప్రతిది పాలనాధికారుల్ని అమాత్యులు అంటారు. ఈ అమాత్యులకి వంశపార్యపార్య హక్కు ఉంటుంది. కరెక్టా కాదా? అమాత్యులకి వంశపార్యపర్య హక్కు ఉంటుంది. కరెక్టా కాదా? వెరీ గుడ్. నో. అమాత్యులకి వంశపారపర్య హక్కు ఉండదు. వాళ్ళని ఎప్పటికప్పుడు బదిలీ చేస్తా ఉంటారు. అవినీతికి లోను కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మన ప్రభుత్వ ఉద్యోగుల్ని మన 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఏం చేస్తది? బదిలీ చేస్తా ఉంటది. అలాగే ఈ అమాత్యులకి వంశపారపర్య అధికారం లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హక్కు లేదు. అండ్ వాళ్ళని తరచూ బదిలీ చేసేవాళ్ళు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. శాతవాహన కాలంలో విదేశీ దాడుల నుంచి రక్షించడానికి సరిహద్దు గ్రామాలని ఏ విధంగా విభజించేవారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. విదేశీ దాడులని నుండి రక్షించడానికి సరిహద్దు గ్రామాలని ఏ విధంగా విభజించేవారు? గుల్మాలుగా విభజించేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అండి. ఒక గుల్మము అంటే కొన్ని సరిహద్దు గ్రామాల సముదాయాన్ని గుల్మం అంటారు. ఆ గుల్మానికి అధిపతులను ఏమంటారు? ఆ గుల్మాలనికి అధిపతిని ఏమంటారంటే, గుల్మాలను పరిపాలించే వాళ్ళని ఏమంటారంటే గుల్మికుడు అంటారు. వెరీ గుడ్. ఏ శాసనంలో గుల్మిక అనేటటువంటి పదం కనిపిస్తుంది? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏ శాసనంలో గుల్మిక అనేటటువంటి పదం కనిపిస్తుంది? గుల్మిక అనేటటువంటి పదం ఏ శాసనంలో కనిపిస్తుంది? వెరీ గుడ్. మేకధోని శాసనంలో కనిపిస్తుంది. మేకధోని శాసనంలో కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. శాతవాహన కాలంలో 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాల్బలాన్ని కలిగినటువంటి సైనిక పటలాధికారిని ఏమనేవాళ్ళు? శాతవాహన కాలంలో 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాల్బలాన్ని కలిగినటువంటి సైనిక పటలాధికారిని ఏమంటారండి? వెరీ గుడ్. గౌల్మికుడు లేదా గుల్మికుడు. అంటే ఈ సరిహద్దు గ్రామాలన్నింటినీ పరిపాలించేటటువంటి ఈ గుల్మికుడికి వాడిని నియమించాలంటే తన దగ్గర 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది కాల్బలం ఇలా ఉంటే వాళ్ళని ఈ సరిహద్దు గ్రామాలను రక్షించడానికి రాజు గుల్మికుడుగా నియమించారు. ఆ గుల్మికుడు అంటే సరిహద్దు గ్రామాల గ్రామాధికారి అని అర్థం. డబల్ 92545 అంత అవసరం లేదులేండి. అంటే అంత నెంబర్ ఏం అడగడు. జస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత శాతవాహనుల యొక్క గ్రామ పాలన గురించి తెలియచెప్పేటటువంటి శాసనం మరియు గ్రంథం ఏంటి? శాతవాహన కాలం నాటి గ్రామ పాలన గురించి చెప్పినటువంటి శాసనం వెరీ గుడ్. మేకధోని శాసనం. గ్రంథమేమో గాథా సప్తసతి. హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి. శాతవాహన కాలంలో గ్రామానికి అధిపతి అయినటువంటి గ్రామని యొక్క అధికార దర్పాలను గురించి ప్రస్తావించినటువంటి గ్రంథం ఏంటి? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గ్రామానికి అధిపతి అయినటువంటి గ్రామిని అధికార దర్పాలను ప్రస్తావించినటువంటి గ్రంథం గాథా సప్తసతి. వెరీ గుడ్. గాథా సప్తసతి. శాతవాహన కాలంలో పట్టణాలని ఏమనేవారు? పట్టణాలని ఏమనేవారు? నగర కాదు, తప్పు. పట్టణాలంటే నగరాలే కరెక్టే, కానీ దానికి ఒక పేరు ఉంటది. నిగమాలు. వెరీ గుడ్. వెరీ 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 ఇంపార్టెంట్.
శాతవాహన కాలంలో నగర పాలన లేదా పట్టణ పాలనని చూసేవి ఏవి? చూసే నగర పాలన లేదా పట్టణ పాలన చూసేటటువంటి పౌర సంఘాలను ఏమనేవారు? వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. నిగమ సభలు. వెరీ గుడ్. శాతవాహన కాలంలో పట్టణ పరిపాలనకి పౌర సభలు ఉన్నట్లు ఏ గ్రంథము మరియు ఏ శాసనం తెలియచేస్తుంది? శాతవాహన కాలంలో పట్టణ పరిపాలనకి పౌర సభలు ఉన్నట్లు ఏ గ్రంథము మరియు ఏ శాసనం చెప్తుంది? భట్టిప్రోలు శాసనం మరియు గాథా సప్తసతి కూడా చెప్తుందండి. పౌర సభల గురించి, నిగమ సభల గురించి గాథా సప్తసతి మరియు భట్టిప్రోలు శాసనం రెండూ చెప్తాయి. ప్రధానంగా నిగమ సభల గురించి చెప్పినటువంటి శాసనం అని అంటే ఎగ్జాక్ట్లీ భట్టిప్రోలు శాసనం అని పెట్టేయడమే. ఇంకా వేరే ఆలోచన కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. నిగమ సభల గురించి భట్టిప్రోలు శాసనం గురించి తప్పనిసరిగా క్వశ్చన్ అడుగుతారు. తర్వాత శాతవాహన కాలంలో ఈ నిగమ సభలో సభ్యులుగా ఉండేటటువంటి కుల పెద్దలను ఏమంటారు? కుల పెద్దలని ఏమంటారు? కుల పెద్దలని నిగమ సభలో సభ్యులు ఈ వీళ్ళని ఏమంటారంటే కుల పెద్దలు. వీళ్ళని ఏమంటారు? వెరీ గుడ్, గహపతులు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఈ గహపతుల గురించి ప్రస్తావించినటువంటి శాసనాలేంటి? ఈ గజపతులు కాదమ్మా. గజపతులు కాదు. గజపతులు అంటే రాజులు, గజపతి రాజులు. గహపతులు. గహ అంటే గృహ అంటే అంటే ఇంటికి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇప్పుడు గృహ అనేటటువంటి పదం నుంచే గహ వచ్చింది. అంటే గృహానికి పెద్ద గహ. అంటే ఇప్పుడు కొంతమంది ఊర్లో నాయకులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అన్నమాట. ఈ గహపతుల గురించి ప్రస్తావించినటువంటి శాసనం వెరీ గుడ్, అమరావతి శాసనం మరియు నాగార్జునకొండ శాసనం. గాథా సప్తసతి గ్రంథం కూడా చెప్పింది. వెరీ ఇంపార్టెంట్. వందనామ గోష్ఠి అనేటటువంటి సభ గురించి చెప్పినటువంటి శాసనం ఏంటి? వందనామ గోష్ఠులు. ఈ మత సభలైనటువంటి వందనామ గోష్ఠి, సింహ గోష్ఠి. ఈ వందనామ గోష్ఠి గురించి ఏ శాసనం చెప్పింది? సింహ గోష్ఠి గురించి ఏ శాసనం చెప్పింది? వందనామ గోష్ఠి గురించి అమరావతి శాసనం చెప్పింది. వెరీ ఇంపార్టెంట్. సింహ గోష్ఠుల గురించి చెప్పినటువంటి శాసనం వెరీ గుడ్, భట్టిప్రోలు శాసనం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. వందనామ గోష్ఠి అయితే అమరావతి శాస్త్రం, భట్టిప్రోలు అయితే సింహ గోష్ఠి. ఆంధ్రులకి 30 కోటలు ఉండేవని చెప్పినటువంటి విదేశీ చరిత్రకారుడు ఎవరు? ఆంధ్రులకి 30 కోటలు ఉన్నాయనేటువంటి చెప్పినటువంటి విదేశీ చరిత్రకారుడు. వెరీ గుడ్, మెగస్తనీస్. శాతవాహన కాలం నాటి అంటే ఆనాటి కాలం నాటి, ప్రాచీన కాలం నాటి నగర పరిపాలనా వ్యవస్థ గురించి తెలియచేసేటటువంటి అర్థశాస్త్రంలోని విభాగం ఏంటి? నగర పరిపాలన వ్యవస్థ గురించి తెలియజేసే అర్థశాస్త్రంలోని విభాగం. వెరీ గుడ్, నాగరిక ప్రణది. ఇది కూడా ఏ బుక్ లో మీకు కనిపించదండి. నాగరిక ప్రణది. శాతవాహన కాలం నాటి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం, రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఏంటి? శాతవాహన కాలం నాటి రాజ్యానికి ప్రధానమైనటువంటి ఆదాయం
స్పీడ్‌గా చెప్పాలి. భూమి శిస్తు. వెరీ గుడ్. శాతవాహన కాలంలో భూమి శిస్తు ఎంత ఉండేది? ఎంత భాగం ఉండేది? శాతవాహన కాలం నాటి భూమి శిస్తు. వెరీ గుడ్. 1/6. ఆ పంటలో రాజభాగాన్ని ఏమనేవారు? పంటలో రాజభాగాన్ని ఏమనేవారు? ఓకే. వెరీ గుడ్. రాజభాగం లేదా దేయమేయం అంటారు. బ్రాహ్మణ శ్రవణులకు పరిహారాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయం అంటే మొట్టమొదటిసారిగా భూదానం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏ రాజ్య ఏ వంశం ఏ రాజ్య వంశంలో స్టార్ట్ అయింది? వెరీ ఇంపార్టెంట్. శాతవాహనంలోనే స్టార్ట్ అయింది. శాతవాహన కాలంలో రైతులకి భూమిపై హక్కు ఉండేది. కరెక్టా? రాంగా? రైట్ ఆర్ రాంగ్? రైతులకి భూమిపై హక్కు ఉండేది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఎందుకంటే రాజు తన సొంత భూమి కాకుండా వేరే భూమిని దానం చెయ్యాల్సి వచ్చేటప్పుడు ఆ భూమిని రైతు నుంచి కొని ఏంటంటే దానం చేసేవాడు. ఈ విధంగా రాజు క్షేత్రానికి వెలుపల భూమిని దానం చేసినప్పుడు రాజు ఆ భూమిని కొనేసి దానం చేసేవాడని ఏ శాసనం చెప్తుంది? ఇందులో లేదు. నెక్స్ట్ పాఠంలో ఉంటది అది. వెరీ గుడ్. ఏ శాసనం చెప్తుందండి? ఉర్లాం శాసనం చెప్తుంది. ఆల్రెడీ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అది. రాజు శాతవాహన అనంతర యుగంలో రైతులకి భూమి మీద హక్కులు ఉండేవి. రాజు ఒకవేళ తన భూమి కాకుండా రైతుల భూమిని దానం చేయాల్సి వచ్చేటప్పుడు ఆ భూమిని రైతు దగ్గర కొని దానం చేసేవాడు. ఆ శాసనం ఏంటంటే ఉర్లాం శాసనం. శాతవాహన కాలంలో చేతి వృత్తుల మీద విధించేటటువంటి పన్నేంటి? చేతి వృత్తుల మీద విధించేటటువంటి పన్ను వెరీ వెరీ ఇంపార్టెంట్. కరుకర. చాలా ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్‌గా అడుగుతాడు. శాతవాహన కాలంలో సైన్యంలో రథ, గజ, తురగ, పదాతి దళాలతో పాటు చతురంగ బలం ఉన్నట్లు తెలియచేసినటువంటి శాసనం ఏంటి? శాతవాహన కాల సైన్యంలో రథ, గజ, తురగ, పదాతి దళాలతో కూడినటువంటి చతురంగ బలం ఉన్నట్లు తెలియచేసినటువంటి శాసనం. హాతిగుంప శాసనం. వెరీ గుడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. శాతవాహన కాలం నాటి ఏ శిల్పాలను బట్టి ఆ కాలం నాటి యుద్ధ తంత్రాన్ని ఊహించొచ్చు? ఏ శిల్పాలను బట్టి ఆ కాలం నాటి యుద్ధ తంత్రాన్ని ఊహించొచ్చు? వెరీ గుడ్. అమరావతి శిల్పాలు. శాతవాహన శాసనాల్లో కటక, స్కందావారం అనేటటువంటి పదాలు కనిపిస్తాయి. స్కందావారం అంటే ఏంటి? స్కందావారం అంటే ఏంటి? స్కందావారం అంటే ఏంటి? స్కందావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం, మిలిటరీ క్యాంప్. మిలిటరీ క్యాంప్ ని స్కందావారం అంటారు. కటకం అంటే ఏంటి? కటకం. కటకం అంటే సైన్యాగారం లేదా కంటోన్మెంట్. మీరు దీన్ని ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకుంటేనే కొంచెం ఈజీగా ఉంటది. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఏదో కోడ్ పెట్టుకోండి. కటకంలో కే ఉంది కదా, కంటోన్మెంట్ లో సి ఉంది కదా, కటకానికి కే బదులు సి అని పెట్టుకోండి. కాబట్టి సిసి గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఈజీగా. కటకం అంటే కంటోన్మెంట్. అక్కడ కేలో సి పెట్టుకోండి. కంటోన్మెంట్ లో కే. కటకం మనం చదివేటప్పుడు కంటోన్మెంట్ లో
మనం పెట్టుకుంటాం కదా, కేసీ అని పెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. కేసీ కెనాల్ వెరీ గుడ్. ఎవరో చెప్పారు, అది రాసుకోండి బెటర్. కేసీ కెనాల్ గుర్తుపెట్టుకుంటే గుర్చేస్తుంది. కటకం, కే అంటే కటకం, సి అంటే కంటోన్మెంట్. కేసీ కెనాల్ అని పెట్టుకోండి. బాగా మంచి కోడ్ ఇచ్చారు ఎవరు, ఇంపార్టెంట్. తర్వాత తాత్కాలిక సైనిక శిబిరం, మిలిటరీ క్యాంప్ని స్కందావరం అంటారు. దీనికి ఏమైనా కోడ్ పెట్టారా? స్కందావరం. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు బాగానే ఉంటది, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు మర్చిపోతాం. ఎస్ఎన్టీ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ ఏముంది? వారం వారం మారుతుందా? ఏంటిది? ఇస్కాన్ టెంపుల్. స్కందవారం. తాత్కాలికలో టీ. మంచి కోడ్ చెప్పండి అబ్బా. ఓహో, తాత్కాలిక సైనిక శిబిరం అని అంటే వారం వారం అంటే ఎప్పటికప్పుడు మారిపోతుంది కాబట్టి స్కందావారంలో తాత్కాలిక సైనిక శిబిరం అని పెట్టుకున్నారా? ఓకే, అలాగైతే మీకు గుర్తు ఉంటుందిలేండి. స్కందావారంలో వారం ఉంది కదా, వారమే ఉంటది. ఓకే, తాత్కాలికంగా ఉంటది. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. వారం క్యాంప్. ఓకే, బ్లడ్ క్యాంప్స్ లాగా వారం క్యాంప్స్. ఓకే, బాగా పెట్టుకున్నారు. ఎస్టిఎం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, డెఫినెట్లీ క్వశ్చన్ పడిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. షహరాట వంశ నిర్వశేషకర్ అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంది? షహరాట వంశ నిర్వశేషకర్ అనేటటువంటి బిరుదు ఎవరికి ఉంది? వెరీ గుడ్, గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన కాలంలో న్యాయ పరిష్కారాలు ఏ ధర్మ సూత్రాలను ఆధారంగా చేసేవారు? శాతవాహన కాలంలో ధర్మ సూత్రాలను న్యాయ పరిష్కారాలను ఏ ధర్మ సూత్రాల ఆధారంగా చేసేవారు? అపస్తంభుడి ధర్మ సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అపస్తంభుడి ధర్మ సూత్రాలు. ఆయన్నే దక్షిణ భారత మనువుగానే ఉంటారు. ఇది మనకి శాతవాహన కాలం నాటి పరిపాలనా విధానం. ఓకేనా? ఇంకా పరిపాలనా విధానం నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే చేయగలరా? ఆ కాన్ఫిడెన్స్ వచ్చినట్టేనా? వెరీ గుడ్. ఇలాగే కంటిన్యూ చేయండి. ఈ 75 డేస్ ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. ప్రతిరోజు రివిజన్. ఇప్పుడు ఏపీ హిస్టరీతో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా రివిజన్ పడతాయి. ఏపీ హిస్టరీ మీరు ఎక్కువ సార్లు చదివే కాబట్టి మీరు ఇప్పుడు ముందు ఏపీ హిస్టరీ పెడుతున్నాను. మిగతా సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ కూడా మీకేంటంటే మనుధర్మ శాస్త్రం అనేది జనరల్గా పరిపాలనలో మరి మనుధర్మ శాస్త్రం వాడారు. కానీ న్యాయ పరిపాలన చేసినప్పుడు, న్యాయ పరిపాలన అంటే ఏంటంటే న్యాయ పరిపాలన అంటే న్యాయాన్ని చేయడానికి అపస్తంభుడు ధర్మ సూత్రాలు దక్షిణ భారతదేశం అనువు అంటారు, ఆయన్ని తీసుకొని వచ్చేవారు. సెకండ్ డే టెస్ట్ ఎవరికి అప్లోడ్ చేయలేదు. ఆ రోజు నేను బిజీగా ఉండడం వల్ల చేయలేదు. చేస్తాను, వెయిట్ చేయండి. డే 2 టెస్ట్స్ అప్లోడ్ చేస్తాను, తొందరపడొద్దు. ఓకేనా? ఇంకా పరిపాలనా విధానంలో
పరిపాలన విధానంలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రిలిమ్స్ గురించి ఇప్పుడు మీరు ఆలోచించొద్దు. ప్రిలిమ్స్ చాలా టైం ఉంది. ప్రిలిమ్స్ అవ్వగొట్టే బాధ్యత నాది. ప్రిలిమ్స్ మీరు ప్రతి ఒక్కరు మెంటార్‌షిప్‌లో ఉన్న ప్రతి ఒక్కరు అవ్వడం గాదు, అందరికంటే మంచి మార్కులొస్తాయి. కాబట్టి ప్రిలిమ్స్ గురించి అసలు భయపడొద్దు. ఇప్పుడు ఏదైతే మీకు షెడ్యూల్ ఇచ్చానో, ఆ షెడ్యూల్‌ని మీరు ఫాలో అవ్వండి. ఓకేనండి. నెక్స్ట్ డే మళ్ళీ రేపు సెషన్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం.